అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, అట్లాగే వైఎస్ఆర్సిపి అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనపై ఈరోజు పలు రకాల ఆరోపణలు అయితే ప్రజల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు, ఆయన ఒక సీతయ్యలాగా తను చెప్పిందే జరగాలి, ఎవరి సలహాలు సూచనలు తీసుకోరు అనే ఒక భావన అయితే ఈరోజు ప్రజల్లో ఉంది. అలాగే మనం చూసాం, ఇటీవల మాజీ చీఫ్ సెక్రటరీ అలాగే ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తను మొండిగా నిర్ణయాలు తీసుకుంటాడు, అలాగే నిర్ణయాలు కూడా అతి వేగంగా తీసుకుంటారు. నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం ప్రజల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే విషయాలని పరిగణలోకి తీసుకోరు. అట్లాగే ఉన్నతాధికారుల యొక్క లేదా సహచర మంత్రుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోరు అనైతే భావన ప్రజల్లో వినిపిస్తుంది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగం అని భావిస్తారు అనే ఒక అపవాదు కూడా ప్రజల్లో ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇసుక పాలసీ ఏదైతుందో, అలాగే మద్యం పాలసీ, ఈ రెండు పాలసీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఒక ప్రముఖ పాత్ర అయితే పోషించినవి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉండరు, ఎమ్మెల్యేలకు కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా సరిగా ఇవ్వరు అనే అపవాదం అయితే ఆయన మీద ఉంది. ఇక కార్యకర్తల్లోకి ప్రజల్లోకి వచ్చేటప్పుడు పరదాలు ఏర్పరచుకొని వస్తాడు, అందరినీ దగ్గరికి రానియడు, ఒక కోటరీలో ఉంటాడు అనే అపవాదులు అయితే ఆయన మీద బలంగా వినిపిస్తున్నాయి. వీటిల్ని ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన అభిమానులు అయితేమి, ఆయనను ఫాలోయర్స్ అయితేమి వీటిల్ని ఏకీభవిస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో ప్రతిపక్ష వేరే పక్షాల వాళ్ళైతే మాత్రం వీటిని వ్యతిరేకిస్తారు. ఇందులో కానీ సామాన్య పౌరుడు ఏమనుకుంటున్నారంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకొని వెనకడుగు వేయకపోవడం చాలా గొప్ప విషయం, గొప్ప పరిణామం. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారుగా నిర్ణయం తీసుకునే ముందే ఆలోచిస్తారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎన్ని సమస్యలు వచ్చినా వెనక్కి తీసుకోరు అనేదైతే మంచి పరిణామం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతాధికారులు అలాగే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటే రాబోయే కాలంలో ప్రజల మీద ఏమైనా వ్యతిరేక ప్రభావం చూపుతుందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 11 సీట్లకు పడిపోయేవాడు కాదు అని ఈరోజు సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ధన్యవాదాలు.